అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మనం మేడారం వెళ్ళబోతున్నాం. ఏషియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మన మేడారం జాతర. చూద్దాం, ఇప్పటి నుంచి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మన వాళ్ళ ఇంట్లో ఉన్నాం. వాడు స్నానం చేసి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం, రెడీ అవుతున్నాడు. మనం ఇప్పుడు ఈ వెహికల్ మీద ఇప్పుడు మనం బండి మీద 2 వీలర్ మీద మనం మేడారం ఎలా వెళ్తామో చూద్దాం. ఇప్పుడు జర్నీ ఇప్పుడు దానికి నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూయల్ కొట్టేయాలి. ఇప్పుడు మనం మేడారం స్టార్ట్ అవుదాం. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు ఒక 40 మెంబర్స్ దాకా వాళ్ళు లారీలు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనే మిగిలాను. నిన్న బంద్ కాబట్టి ఇవాళ నేను వెళ్ళాల్సి వస్తుంది. సరుకు పట్టుకొని కొంచెం ఎనర్జీ డ్రింక్స్ పట్టుకొని వెళ్తున్నాం. ఎనర్జీ డ్రింక్స్ మళ్ళీ మధ్యలోనే ఎక్కించుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతా. మధ్యలో ఎక్కడైనా ఆగేటప్పుడు కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీస్తా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాం మిగతా వీడియో. ఓకే, రైట్, బాయ్. ఓకే, వచ్చేసాం ఫైనల్లీ. మనం మేడారం వచ్చేసాం సక్సెస్ఫుల్గా. ఈ బండి మీద అట్లా ఇట్లా స్టంట్ చేసి తీసుకొచ్చేసాం మేము బండి మీద. ఇంకా మనోళ్ళు అప్పటికి వచ్చేసారు. అప్పటికి చూపుట్ ఒకసారి మనకి వెళ్ళమ్మా. వాళ్ళు వచ్చారు, అప్పటికి టెంట్ వేసారు. ఆల్రెడీ స్లీప్ వేసారు. వాళ్ళందరూ స్లీప్లో ఉన్నారు మంచిగా. చూడండి ఎలా మంచిగా అందరు ఒక్కొక్కరు స్లీప్లో ఉన్నారు. వీటిని ఒకసారి చూపెట్టు. రేపటి కోసం మార్నింగ్ పంపడమే వాళ్ళకి కొంచెం మంచి పట్టుకోరు. నేను చెప్తా వాళ్ళందరికీ. ఇక్కడ కొంచెం ఇప్పుడు రేపు పొద్దున్నే వాళ్ళు వేసాక కొంతమంది ఇంట్రడ్యూస్ చేస్తా. మీకు తెలుసు అందరూ సాంగులు అందరూ వాళ్ళు తెలుసు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తా. వాళ్ళు ఆల్రెడీ 40 మంది దాకా ఆ లారీలో ఒక లారీ వేసుకొని లారీలో వచ్చేసారు. మనమే కొంచెం మనకి ఎనర్జీ డ్రింక్స్ లేక మన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేసరికి నేను తీసుకొచ్చిన లేట్ అయింది. చెప్పా కదా, మధ్యలో ఎక్కడ ఆపలేదు బండి. ఇబ్బంది అయిపోయింది, అందుకే వచ్చేసినారు. ఫోన్ ఎందుకు ఊగుతుంది అట్లా? ఫోన్ వాడు ఇట్లా షేక్ అవుతాడు. ఇక మావాడిని చూపిస్తా చూడండి. ఇక అగో షేక్ అవుతాడు వాడు చేతులు పట్టుకోవడానికి. ఎక్కడ వాళ్ళు అక్కడ స్లీప్ వేసుకుంటారు. స్లీప్ లో ఉన్నారు. వీళ్ళందరినీ రేపు పొద్దున్నే ఇంట్లో ఉన్న పరుపు వేసుకొని వచ్చారు. ఎవరు చూడండి, ఇంట్లో ఉన్న పరుపులు అన్ని వేసుకొని వచ్చేసారు ఇక్కడికి. మొత్తం సామానికి మొత్తం ఇగో దేవుడు గద్దెలు ఇక్కడ కూడా వేసారు. ఇక్కడ కూడా మనకి పెట్టేశారు. రేపు పొద్దున మొత్తం మీకు రేపు పొద్దున మనకి క్లియర్గా రేపు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పడుకున్నారు కదా, డిస్టర్బెన్స్ ఎందుకు. మనకైతే ఫైనల్లీ మనకి మొత్తం రౌండ్ ట్రిప్లో ఎంత వస్తుందో తెలియదులే, కానీ నాకు ఖమ్మం నుంచి మేడారం రావడానికి అయింది వచ్చేసి ఫస్ట్ బంక్లో 450 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తారు దీంట్లో. మళ్ళీ కొంచెం ముందుకు రాగానే ఇక్కడ గుర్తులేదులే కానీ మళ్ళీ ఒక దగ్గర 200 కొట్టించా. 200 మా వసర దగ్గర బంక్లో మళ్ళీ ఒక 200 పట్టింది. ఫుల్ ట్యాంక్ మళ్ళీ అటు ఇటుగా మనం ఫుల్ ట్యాంక్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చేసాం. ఉన్నాయి పెట్రోల్ అయితే ఉంది, కానీ ఎందుకైనా మంచిది అని చెప్పి ఎక్కడ తిరుగుతామో తెలియదు. అందుకే స్క్వేర్ కోసం మళ్ళీ కొట్టించా. అందరు ఎక్కడ 3 నుంచి స్లీప్లో ఉన్నారు. చూడండి అసలు ఘోరంగా చలి పెడుతుంది. అట్లా బాగా వస్తుంది నైట్గా, ఘోరంగా ఉంది. కానీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ 4 రోజులు ఎక్కి చూడండి ఎక్కడ ఉంటాయి. ఒక్క దోమ ఒక్క ఈగ ఏది ఉండదు కనీసం. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. చూడండి మొత్తం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వెహికల్స్. ఇక్కడ చాలా మంది ఇప్పుడు వస్తున్నారు. మావాడు ఆడ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నాడు. వాడు డిస్టర్బ్ చేసి ఇప్పుడు మన లంచ్గా వేస్తాడు. మా వాళ్ళు ఆల్రెడీ స్లీప్ వేశారు. మంది పడుకున్నారు. ఇక మళ్ళీ గెలగడే తర్వాత రేపు పొద్దున్నే ఇక రేపటి కోసం బాక్సులు ఇగో సెట్లు మంచిగా నీట్గా ఇట్లా గుడారం వేసుకొని వచ్చారు నీట్గా లోపలికి. ఓకే, రేపు పొద్దున్నే జరగబోయే దాన్ని రేపు పొద్దున్న వీడియో తీస్తా. రేపు పొద్దున్న ఏమేమి జరుగుతుందో, నేను ఏ టైంకి లేస్తున్నా కూడా తెలియదు. రేపు పొద్దున్న లేచాక మొత్తం వీడియో కవర్ చేస్తాను. మొత్తం వీళ్ళంతా మాకు ఫ్యాన్స్ కాదు, మా సెలబ్రిటీ ఫ్యాన్స్. నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం.
ఇంకొంచెం పేపర్లో గుండు చేస్తారు. గుండు చెప్పు, గుండు చెప్పు, గుండు చూపెట్టి తర్వాత చూపిస్తారు. గుండు వారిని సిగ్గుపడుతుంది. చేపించుకోవా? ఎందుకో చేపించుకుంటా నీ గుండె. అక్క చూడరా మటనా యూట్యూబ్ లో పెట్టడానికి చూడన్నా. డ్రైవర్ గారు సంబంధం ఎంత ప్రేమ ఉందో నీకు? ఫోన్ పక్కన మేడారంలో మనకి ఫోటోగ్రాఫర్ దొరికాడు. చూడండి, ఎక్కడ లేని అన్ని స్టిల్స్ అన్ని ఇక్కడ చూస్తున్నాడు. చూడండి, అగో వద్దా నవీన్ అని చెప్పేస్తాను. ఫోటోగ్రాఫర్ లో అయితే నవీన్ ఛాయ్ అని పిలుస్తారు. నవీనా ఏమని పిలుస్తారు? ఆయన పేరు నవీన్ అయితే పిలుస్తారు. నవీన్ అంటే నార్మల్ గా అయితే నవీన్ అని పిలుస్తారు. దాని తర్వాత డ్రింక్ విషయంలో ఏంటంటే వాళ్ళ మేస్త్రి తరపున వచ్చాడు ఆయన. ఇదైతే గదులు. ఇక కొద్దిసేపు ఆగితే మ్యాక్సిమం అయితే జాతర అన్ని బోనాలు అనేది మేము ఇస్తాం. ఒక మ్యాక్సిమం ఇప్పుడు 2 అంటే టైం ఎంత అవుతుందో తెలియదు.
ఒక 2 గంటల్లో హాఫ్ అన్ అవర్లో తీస్తాం మేము. అది అర్థమవుతుందా? ఎవరికైనా ఫాలో కానీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది యూట్యూబ్ ఛానల్ V627. ఏం చెప్పినవరా అసలు? వెళ్ళు బ్రో, కొంచెం బ్యాక్ సైడ్ చూడవచ్చుగా. వెళ్ళు. హాయ్. ఆపనా? కొంచెం ఆగరా. ఆగరా పడా వద్దులే, కాళ్ళు వస్తాయి, కాళ్ళు వస్తాయి, వద్దు కాళ్ళు వస్తాయి. గుంజ సారీ అండి. అరే ఇట్లా గడ్డ మట్టుకు అర్థమైంది, గడ్డ మట్టుకు. వాళ్ళు బంగారం మర్చిపోయారంటే మళ్ళీ బంగారం కోసం వెళ్తున్నాం. ఇక్కడ బంగారం రేట్లు వచ్చేసి మనకి నిజం బంగారం ఉన్నంత ప్రైజులు ఉన్నాయి. మనం మ్యాక్సిమం కొనుక్కోవాలనుకుంటే మీ దగ్గరలోనే మీరు ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో అక్కడి నుంచే కొనుక్కోనండి. ఒకవేళ లేదు మేము అక్కడి నుంచి మొదలేమనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. ఇక్కడ కొనుక్కోవాలంటే మాత్రం రేట్లు వచ్చేసేసి కేజీ 90 రూపాయల నుంచి 100 రూపాయల దగ్గర దాకా ఉన్నాయి. ఇక మీరు బార్గెన్ చేసుకుంటే మాత్రం చూసిస్తారు. ఒక్కొక్క దగ్గర అయితే బార్గెన్ కూడా చేయనట్లేదు, వాళ్ళు చెప్పిన రేటే కొనాలంటున్నారు. ఇక మా వాడు అటు ఇటుగా బ్యారెన్ చేసేసి మాకు 85 రూపాయలకి అట్లా తీసుకొని వచ్చేసినాం. చూసి తీసుకో. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. స్టే ట్యూన్, ఇంకా వీడియోస్ ఉన్నాయి. సీ యూ సూన్. ఓకే ఫ్రెండ్స్, మనం సక్సెస్ఫుల్గా మేడారం టు ఖమ్మం రిటర్న్ వచ్చేసాను. మనం బైక్ మీద వెళ్ళాం కదా. ఇంకా టోటల్ రౌండ్ ట్రిప్ వచ్చేసేసి మనకి మొత్తం కౌంటర్ ఆల్రెడీ ముందు చెప్పాను కదా,
ఇక్కడ నేను ఫ్యూయల్ ఖర్చు వచ్చేసి మళ్ళీ నేను ఇట్లా పసర నుంచి రాలేదు. పసర నుంచి రూట్లో మనకి మొత్తం ఇక పసర నుంచి కాకుండా మనకి ఇప్పుడు లాగానే మనకి భూపాలపల్లి టు నర్సంపేట అట్లా అటు తిప్పారు. అటు తిప్పేసరికి అసలు ఆ ఎండకి ఆ వెదర్కి మన వల్ల కాదు. నాకు ఓపిక లేక వీడియో కూడా తీయలేదు ఇక్కడ. సో అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను వీడియో రికార్డ్ చేశాను. మళ్ళీ నర్సంపేట దగ్గరికి వచ్చినాక 200 కొట్టించా, 295 రూపీస్ కొట్టించా. డైరెక్ట్ ఖమ్మం వచ్చేసింది వెహికల్. ఫుల్ ట్రాఫిక్ అసలు. ఆ రూటు భూపాలపల్లి రూట్లో ఒకప్పుడులాగా ఓన్లీ 1 వే కాదు, 2 వే. అటు నుంచి రానిస్తున్నారు, ఇటు నుంచి రానియడం వల్ల అసలు మనకి ఎక్కడ అసలు నాకు వీడియో తీసే స్కోప్ లేదు. ఆ ఎండ కొడుతుంటే అసలు ఏం తినకోకుండా బయలుదేరాను. 3కి బయలుదేరినాం. 3కి బయలుదేరితే ఆ నుంచి నేను ఇంటికి వచ్చేసరికి నేను 10 అయింది. అంత ట్రాఫిక్ అసలు చాలా దారుణంగా ఉంది అసలు. అందుకే అక్కడ ఎక్కడ రికార్డ్ కూడా చేయలేదు మనం. ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాక రికార్డ్ చేస్తాను. జస్ట్ 200 కొట్టించేసి ఇంటికి వచ్చేసాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఉంది. మనం సమ్మక్కని తీసుకొచ్చే వీడియో కూడా ఇంకోటి ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాం. స్టే ట్యూన్డ్. ఓకే, బాయ్.